కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. భారత్ మాతా की జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేదికమైనటువంటి పెద్దలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మనందరి అదృష్టం ఏంటంటే బీజేపీ జాతీయ అధ్యక్షుని కూడా ఎన్నుకునేటువంటి ఆ బాధ్యత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందంటే లక్ష్మణ్ గారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు కూడా లక్ష్మణ్ గారు ఎన్నుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులతో పాటు అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షుడు కూడా ఎన్నుకునేటువంటి అదృష్ట అవకాశం తెలంగాణకు వచ్చింది. డాక్టర్ లక్ష్మణ్ గారు మాజీ గవర్నర్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మనందరికీ స్ఫూర్తి పదార్థమైనటువంటి గౌరవనీయులు శ్రీ సిహెచ్ విద్యాసారావు గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు అక్క శ్రీమతి డికే అరుణక్క గారు, ప్రాంత సంఘటన మంత్రి చంద్రశేఖర్జీ, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ పాటిల్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, వేదికమైనటువంటి పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, వివిధ జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ముందుగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీ రామచంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక స్వయం సేవక్గా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి, అనేక పోరాటాలు నిర్వహించి, భారతీయ జనతా యువమోర్చా నగర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వహించి, భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలతో పాటు హైదరాబాద్ సిటీ అధ్యక్షునిగా అనేక పోరాటాలు నిర్వహించి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి కమిట్మెంట్తో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారు. ఇక చాలామంది ట్రోల్ చేస్తుంటారు. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలామంది ట్రోల్ చేసి నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయవాలా, ఛాయ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్లో కూడా అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేశారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ ఒక మిసైల్ అయినా రామచంద్రరావు గారు ఒక మిసైల్. నాకు కూడా అంతమంది తెలియపోతుండే, ఈ కుంటుకుంటూ నడుస్తుంటే నేను పోయి అడిగిన ఒకసారి, మీరు పోయి అడగండి నన్ను ఒకసారి, కళ్ళ నీళ్ళు వస్తాయన్న చరిత్ర వింటే. నేను పోయి